హలో అండి. వెల్కమ్ టు యార్ మినీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అసలేం బాలేదు. ఏడ్చే నక్క మీద మూలిగే తాటికాయ పడిందన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. చూసారా కళ్ళెలా వాసిపోయినాయో? థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకుంటా. దానివల్ల జలుబు, తలనొప్పి, బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి. అలాగే అందరికీ కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇంత బాధ పెట్టుకొని మరి వీడియో తీయాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ మొహం చూపించడానిక నువ్వు వీడియో తీసావు అనుకుంటున్నారేమో. అదేం లేదండి, మీకు ఒక చిన్నది మాట చెప్దామని చెప్పి చేశాను, మీతో షేర్ చేసుకుందామని. 1.5 మంత్ నుంచి ఫోన్లో డైలీ 1 బై డే అలాగా వాట్సాప్ స్టోరీస్లో, ఇన్స్టా స్టోరీస్లో సాడ్ సాంగ్సే. ఇద్దరు లేడీసు, ఎవరైనా చెప్పను, పర్సనల్ అనమాట. వాళ్ళు పబ్లిక్ ఐడి కాదు, పర్సనల్ ఐడి కింద ఉన్నారు. ఒకళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టేవాళ్ళేమో అదేంటి షేర్ చాట్ని దత్తత తీసుకున్నట్టున్నారు. మంచి కొటేషన్లు ఏవని, నాలాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు, నాలాంటి బతుకు ఏ ఆడపిల్లకి ఉండకూడదు, ఈ బతుకు బతికే కన్నా సస్తే పోయింది అని స్టేటస్లు. ఒక్కొక్కసారి ఏమో నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అని, ఒకసారి ఏమో ఈ కష్టం పడే కన్నా ఏదైనా బావిలో దూకి చస్తే పోయిద్ది అని. ఇటు వచ్చేసరికి ఇన్స్టా స్టోరీస్లోనేమో అసలుకి ప్రతి సినిమాలో ఒక సాడ్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ సాడ్ సాంగ్స్ అన్నీ ఈఎంఐ దత్తత తీసుకుంది అనుకుంటా నాకు తెలిసి. డైలీ డైలీ ఒక సాడ్ సాంగ్, ఒక కొటేషన్, సాడ్ సాంగ్, కొటేషన్. నేనే అంతంత మాత్రంగా ఉన్నానంటే నాకు మళ్ళీ పొద్దున్నే ఈ యొక్క దర్శనాలు ఒకటి. ఐడిని బ్లాక్ చేద్దామంటే ఫ్రెండు బ్లాక్ చేస్తే మళ్ళీ అబ్బా నా ఎందుకే బ్లాక్ చేసావు అనుకుంటుందని చెప్పేసి బ్లాక్ చేయట్లేదు. అసలుకి నేను ఒకటే మాట చెప్తాను, ఎవరైనా కానీ మన పర్సనల్స్ అనేది ఎవరికి ఈ రోజుల్లో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే అది ఎంత ప్రాబ్లం అయినా సరే, అది ఎంత బాధ అయినా సరే, ఈ రోజుల్లో అవతలకి షేర్ చేసుకుంటే అది చులకనైపోతాం. ఇంకొకటి, అంతకుమించి సంతోషాన్ని అసలే షేర్ చేసుకోకూడదు, సంకనాకిపోతాం. ఎందుకు చెప్తున్నానంటే రోజులు అలా ఉన్నాయి. బాధని షేర్ చేసుకున్నా తప్పే, సంతోషాన్ని షేర్ చేసుకున్నా అంతకన్నా తప్పు. ఏదైనా సరే నీ మనసులోనే పెట్టుకో. ఎప్పటికీ అది నువ్వు అనుకున్న జరుగుతుందో అప్పటికి జరుగుతుంది. లేదనుకో, నీకు ఆ ప్రాప్తం లేదనుకొని వదిలేసే అంతవరకు. బాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్.